మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు, గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9666965577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి జాతకులు, మీకు తోడుగా ఒక దేవి యొక్క శక్తి ఉంది. మీ పనులు అన్నీ పక్కన పెట్టి వీడియోని చూడండి. ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. అసలు తులారాశి జాతకులకు ఏ విధంగా ఉంది, ఏ శక్తి తోడు మీతో పాటుగా ఉంటుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు జీవితంలో సత్ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. ఇది వరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్ట నష్టాలు ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత మానసికంగా కృంగుదలకు లోనైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది తులారాశి వ్యక్తులకు సొంత ఇంటి కళ అనేది కలగానే మిగిలిపోయింది. ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ యొక్క ప్రయత్నం ఫలించడం లేదు. మీ యొక్క బడ్జెట్ లో మీకు ల్యాండ్ దొరకకపోవడం కావచ్చు. ఒకవేళ దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోవడానికి డబ్బు సమకూరకపోవడం కావచ్చు. ఇటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మీకు తలెత్తుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు అనేకమున్నాయి. ఆర్థికంగా మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత శ్రమ పడినా వ్యాపారంలో ఫలితమైతే దక్కడం లేదు, లాభాలు రావడం లేదు. ఎక్కువగా పోటీదారులు ఉండడం వల్ల ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు అధిగమిస్తూ వస్తున్నారు. మనోధైర్యంతో ఉద్యోగ జీవితంలో కూడా సవాళ్లు ఉంటున్నాయి. ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. నమ్మిన వ్యక్తుల రీత్యా కూడా మీరు మోసపోతున్నారు. అయితే మీ యొక్క జీవితంలో ఇక నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. చెప్పుకోవాలి అంటే గనక మీకు తోడుగా ఈ యొక్క దేవి యొక్క శక్తి అనేది కనిపిస్తుంది. ఆ దేవి ఎవరు అంటే గనక దుర్గామాత. అవునండి, దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు కావచ్చు, మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు, మీ యొక్క జీవితంలో అనేక రకాల చెడు ఫలితాలు సృష్టించిన వారు కూడా కావచ్చును. ఇక ముందు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ జీవితంలో వారు ఏ రకమైన సమస్యలైతే సృష్టించారో ఇక ముందు వారు అటువంటి సమస్యలు అనుభవించే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉన్నది. ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉన్నది. మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతున్నారు. వారి జీవితంలో అనేక సమస్యలు క్రియేట్ చేసే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది వారి జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు తీసుకురాబోతుంది. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారు వాటి అన్నింటికీ కూడా అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఏదైనా ఒక సమస్య మన ముందుకు వస్తుంది, దానికి పరిష్కారం కనుక్కోవడం అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే అది అసాధ్యమనే చెప్పుకోవాలి. మనం ఒక సైడ్ నుంచి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటే గనక ఇంకొక సైడ్ నుంచి ఇంకొక పక్క నుంచి మరొక సమస్య అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఈ విధంగా సమస్యకు పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఉన్న వారికి ఈ సమయంలో దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యకు చక్కని పరిష్కార మార్గం అనేది లభిస్తుంది. ఆ పరిష్కారానికి తిరిగి సమస్య అనేది ఉత్పన్నం అవ్వదు. అంటే కేవలం పరిష్కారం మాత్రమే లభిస్తుంది.
కనిపిస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా ఉండడం మూలంగా అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలైతే అత్యధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ దుర్గమ్మ వారి యొక్క కృపతో ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధించబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్ని పరిష్కారం అవుతాయి. ఇంతకు ముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల వల్ల విభేదాల కారణంగా మీ యొక్క మానసిక ప్రశాంతత దూరం అవడం, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఈ రాశి జాతకులు ఎంతగానో అనుభవిస్తూ వస్తున్నారు. ఇక ముందు ఆ సమస్యలు అన్నీ కూడా తీరిపోయే అవకాశాలైతే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఏమిటంటే గనక ఇక నుంచి ప్రతి శుక్రవారం తిథి నాడు దుర్గామాతను పూజించండి. ఖచ్చితంగా ఎరుపు రంగు పువ్వులతో పూజించండి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే ఎంతో ప్రీతికరం కావున ఎరుపు రంగు పుష్పాలతో శుక్రవారం తిథి నాడు అమ్మవారికి ప్రీతికరం కావున ఈ తిథి నాడు అమ్మవారిని పూజిస్తే గనక సకల శుభాలు కలుగుతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.